హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు ప్రత్యేకించి పొంగడాల కోసం చెప్తానండి. సింపుల్గా బెస్ట్గా వండుకునే పొంగడాలండి. మీకు సులువుగా చేసే పద్ధతిని నేర్పిస్తాను. ఇప్పుడు అందరికీ పొంగడాలు వేయడం రావట్లేదు. ఇది సులువు పద్ధతి. ఇగోండి, నేను ఆర్గానిక్ బెల్లం తెచ్చుకున్నాను. అర బెల్లం తీసుకున్నాను. ఇగోండి, అంతా కరిగిపోయింది. మెత్తగా ఉంటుంది, చక్కగా నీటిలో వేయగానే కరిగిపోయింది. కరగబెట్టుకొని అందులోని 3 మగ్గులు మైదా పిండి వేశాను. 3 వేసాను. 1 మగ్గు బియ్యం పిండి వేసానండి. మీరు కప్పులకైతే కప్పులతో తీసుకోండి. ఏదైనా 3 మైదా 1 మగ్గు బియ్యం పిండి వేసి చక్కగా దాన్ని కలిపేసుకున్నానండి. ఆ బెల్లం పాకంలోని కరగబెట్టుకుని బెల్లంలో కలిపేసుకున్నాను. ఇంక చూడండి, కలిపేసుకున్నాను. చక్కగా తయారు పాకం పెడితే ఎలా వస్తుందో, మన పాకం తీయడం రాకపోవచ్చు. అందుకు ఎలా వస్తుందో అలాగే వస్తుంది. మీరు చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. ఎంత చక్కగా ఉందో చూడండి. బెల్లం మీ దగ్గర తీసుకొచ్చానండి. ఎక్కడ వాడతారో అక్కడే తీసుకున్నానండి బెల్లం. నేను ఆర్గానిక్ అండి, ఏమీ కలపకుండా డైరెక్ట్గా వచ్చింది బెల్లం. అగోండి, చక్కగా కలిపేసుకున్నాను. రెడీ అయిపోయింది. చిక్కగా ఉందనుకోండి, కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు. మీకు నేను చూపిస్తాను ఎలా కలపాలో, అలా కలుపుకోండి. ఇగోండి, కలుపుకొని చూడండి. పైకి అయితే వేస్తున్నాను కదా, అలా రావాలి పొంగడాలు వేయడానికి. అలా రావాలి. చిన్న చిన్న కనపడుతున్నాయి కదా, అవి బెల్లం అన్నీ కరిగిపోతాయండి. కరిగిన తర్వాత ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. దీంట్లోని ఏవి మీరు కలపక్కర్లేదు, తినిసోడ కానీ ఏవి కలపక్కర్లేదండి. డైరెక్ట్గా వాడచ్చు. ఇగోండి, చూడండి, కలిపి చూసారు కదా ఎలా కలిపానా. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఇగోండి, గరిటె తీసుకొని గరిటెతో నేను వేస్తున్నాను పొంగడాలు. చూడండి, మీరే చూడండి. ఇగోండి పొంగడాలు చూడండి, నేను చక్కగా పొంగుతున్నాయో. మీకు ఏ సైజు కదా ఆ సైజు వేసుకోవచ్చు. గరిటె తీసుకొని గరిటెతో వేస్తున్నానండి నేను. ఇగోండి, చూడండి ఎలా పొంగాయో చక్కగానా. నేను ప్రతిదానికి గార్లిక్ కానీ ఇవి కానీ ఏది వండినా అక్కడే వాడతానండి. సింపుల్గా వేసేసుకోవచ్చు, తిరగేసుకోవచ్చు. చూడండి, పొంగుతున్న మెత్తగా ఉన్నాయి. అగోండి, రెడీ అయిపోయాయి పొంగడాలు. మీరు కూడా రెడీ చేసుకుని శ్రావణ మాసం కదా, రెడీ చేసుకోండి.